ఈ రాత్రికాల సమయంలో మనం చేసే చిన్న ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరినట్లు దేవునికి స్తోత్రం చెబుదా. దేవుని సన్నిధిలో నుండి ఇక్కడ ఎంతమంది అయితే మొరపెడుతున్నారు, ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారందరి పట్ల అద్భుతాలు జరిగి ఆయన ప్రార్థనను జవాబు వచ్చినట్టు దేవునికి స్తోత్రం చెబుతాం. ఈ రాత్రికాల సమయంలో సంఘాన్ని, సంఘ బిడ్డలను, బ్రాంచీలను, మినిస్ట్రీని, అసోసియేషన్, ప్రతి సేవకులు, సేవకురాలు, సంఘ పెద్దలు, పరిచారకులు, సువార్థకులు, మెంబర్లు, విశ్వాసులు, స్త్రీలు, పురుషులు, సంటి బిడ్డలు, స్త్రీలు, పురుషులు, ఎవరి బిడ్డలు అందరూ దేవుడు దీవించి ప్రతి ఒక్కరిని చివరి కడవ రాష్ట్ర దినాల్లో స్థిరపరుచున్నట్లు, బలపరుచున్నట్లు అందరి పట్ల దేవుడి కార్యం జరిగించిన దేవుడు స్తోత్రం దేవుడా. ఎంతమంది అయితే టెలిఫోన్ ద్వారా తెలియపరిచారు, మా కొరకు ప్రార్థించండి, మా సంఘం కొరకు ప్రార్థించండి, మా కుటుంబం కొరకు ప్రార్థించమన్నారు. వారందరి పట్ల ప్రభు కార్యాలు జరిగించినట్లు, అన్ని సంఘాల పట్ల అద్భుతాలు చేయనట్లు, ఎంతమంది సీటీలు రాయించారు వారందరి పట్ల దేవుడు ఘనమైన కార్యాలు జరిగించినట్లు, ఈ బలమైన ప్రార్థన వలన వారి జీవితాలు అద్భుతాలు జరిగించినట్లు, ప్రతి ఒక్కరికి మేలు జరిగినట్లు, సంఘటనలందరూ దీవించబడినట్లు దేవునికి స్తోత్రం చెబుతూ అన్నట్టుగా మరి సంఘటనలు చేస్తున్న పనులు, వ్యాపారాలు దేవుడు జీవించినట్లు, మరి బిజినెస్ చేస్తున్న ఎవరి కుమారులకి దేవుడు చూడకుండా అద్భుతమైన బిజినెస్ జరిగినట్లు, వ్యాపారాలు చేస్తున్న కుమార్తెలందరూ బిడ్డలు అద్భుతాలు జరిగినట్లు, పనులు చేస్తున్న బిడ్డలందరికీ పనులు దేవుడు జరుగుతున్నట్లు, అదే స్కూల్కి వెళ్తున్న